హలో అండి. వెల్కమ్ టు తాలి ఫుడ్ రెసిపీస్. ఇవాళ స్పెషల్ వచ్చేసి మునక్కాయలతో రసం చేస్తున్నానండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్ పోసి నానబెట్టుకుంటున్నాను. సో నేను రసం కోసం 2 మునక్కాడలు తీసుకుంటున్నానండి. చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా తొక్కు తీసి ముందే పెట్టేసుకున్నాను. రసం కోసం మసాలాని చేసుకుందాం. దీనికోసం నేను పెప్పర్, ధనియాలు, జీలకర్ర, అలానే కొద్దిగా మెంతులు, 3 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఈ మసాలాలన్నీ ఇందులో వేసి కొద్దిగా డ్రై చేసుకుందాము. లైట్‌గా డ్రై రోస్ట్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్‌లోకి తీసుకొని వీటిని చల్లారించుకుందాము. ఏ గిన్నెలో అయితే మనం రసం చేయాలో ఆ గిన్నెలోకి చింతపండు పులుసుని వేసేసుకుందాము. అలానే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు కట్ చేసిన మునక్కాడలు కూడా వేసేసుకుంటున్నాను. అలానే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. మసాలాలు చల్లారిపోయినాయండి. అందుకే మిక్సీలోకి తీసుకుంటున్నాను. అలానే ఇందులోకి 1 కప్పు దాకా టమోటాని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి రసంలోకి ఈ మసాలా పేస్ట్ని కలిపేద్దాం. స్టవ్ మీద పెట్టేసుకొని బాగా ఉడికించేసుకుందామండి. మీకు వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి ఇంకా కొన్ని. ఇలా రసం ఉడుకుతున్నప్పుడే నేను కొద్దిగా బెల్లంని యాడ్ చేశాను. అలానే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇలా అన్నీ వేసాక ఒక 10 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ కోసం కొత్తిమీర కాడల్ని యాడ్ చేస్తున్నాను. 10 నిమిషాలు అయిపోయిందండి. ఒకసారి చెక్ చేసుకోండి మునక్కాయలన్నీ ఉడికాయో లేదో. ఇప్పుడు మనం వేసుకున్న కొత్తిమీర కాడలు ఉన్నాయి కదా, అవి తీసేసుకుందాము. అలానే ఉప్పు, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. రసం అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాము. ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 5 వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ ఆనియన్, అలానే కరివేపాకు, అలానే ఎండుమిరపకాయలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఆనియన్స్ త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేసేయండి. పోపు అంతా మగ్గిపోయిన తర్వాత ఈ పోపుని రసంలోకి వేసేసుకుందాము. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక 2 to 3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా రసం మరుగుతున్నప్పుడే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. చూడండి రసం చాలా త్వరగా అయిపోయింది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ మునక్కాడ రసంని 5 years అబోవ్ పిల్లలకు కూడా పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.